ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అల్లు అర్జున్ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాళ్ళ అటు ఇండస్ట్రీలోను ఇటు పాలిటిక్స్లోను దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటు ఇండస్ట్రీ వైపు కనుక మనం చూసుకుంటే సంక్రాంతికి సంబంధించినటువంటి వాటిలో పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ద సేమ్ టైం చాలామంది బెనిఫిట్ షోస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొక వైపు అంటే ఇండస్ట్రీ పరంగా ఈ విధంగా ఉంటే ఇది పొలిటికల్ టర్న్ తీసుకునేటప్పటికీ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి దాని మీద ప్రతి ఒక్కరికి ఉత్కంఠ కూడా ఉంది. అండ్ జనవరి 10th వరకు కనుక మనం చూసుకుంటే సో ఈ బెయిల్ పొడిగింపు ఏదైతే ఉందో ఆ టైం వరకే ఉంది. ఈలోపు ఏం జరగబోయేటువంటి అవకాశం ఉంది అని కూడా ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఎంటైర్ ఇష్యూకి సంబంధించినటువంటి వాటిల్లో ఏ విధంగా టర్న్ అయ్యే అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. వెళ్ళే కొద్దీ ఇన్సిడెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంది సార్. అసలు ఎక్కడి వరకు ఇది వెళ్ళే అవకాశం ఉంది అంటే ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుంది అని అంటే ఏం చెప్తారు? అటు పాలిటిక్స్, సినిమా రంగం, పబ్లిక్, మీడియా, పోలీసులు ఇట్లా ఎవరికి వారు ఒక జోనర్ తీసుకొని ఈ విషయం మీద ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన దుర్ఘటన ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి ఎవరి వెర్షన్స్ వాళ్ళ జోనర్లో ఇది ఒక ఫుట్బాల్ గేమ్ లాగా అయిపోయింది నాగరాజ్ గారు. గడిచిన కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ మనం చూస్తుంటే ఒక ఫుట్బాల్ గేమ్లో ఏ గోల్ ఎటువైపు వెళ్తుందో ఎవరు ఎటువైపు గోల్ కొడుతున్నారో తెలియనటువంటి ఒక డౌట్ఫుల్ సిచ్యువేషన్కి అయితే రేజ్ అయిపోయింది. ముఖ్యంగా జాన్యువరి, మీరు ఇందాక అన్నట్టుగా జాన్యువరి 10th డేట్ దగ్గరగా రావడం, ఈయన కూడా బెయిల్ ఇంకా ఆల్మోస్ట్ ఇచ్చి 4 వారాల వ్యవధి ఏదైతే కోర్టు నిర్ణయించిందో దాని ప్రకారంగా డేట్ కూడా నిర్ణీత గడువు కూడా దగ్గరగా రావడం. అట్ ద సేమ్ టైం ఇక్కడ కంప్లీట్గా పోలీసు ఇది ఒక ప్రెస్టేజ్గా తీసుకొని మా మీద మీరంటారంటే ఆ సినిమా యొక్క వృత్తాంతం మీద కూడా సినిమాల కాస్త పోలీసు వ్యవస్థని ముఖ్యంగా పోలీసు అధికారిని ఎంత నీచంగా చూపించాలనే విషయం మీద ఆ సంఘటనని చెప్తూ అట్ ద సేమ్ టైం ఈయన చేసినటువంటి ప్రెస్ మీట్ కూడా పోలీసులు ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోయి పోలీసులు మేమేం తక్కువ మేము తగ్గేదిలే అన్నట్టు పోలీసులు కూడా దాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకోవడం. రీసెంట్గా సివి ఆనంద్ గారు పాపం అటు తెలియకుండా సివి ఆనంద్ గారు నేషనల్ మీడియా మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద కాసేపు నేషనల్ మీడియా కూడా కాస్త సీరియస్ అవ్వడం, ఇమీడియట్గా ఆయన మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్పడం, ఇవన్నీ టోటల్ ఎంటైర్ వ్యవస్థ మొత్తం కూడా పుష్ప పుణ్యమా అని చెప్పి అన్ని వ్యవస్థలకు మరి ఇంకేమీ పని పాటు లేనట్టుగా పూర్తి అందరూ పుష్ప అల్లు అర్జున్ ఈ విషయం మీద తీసుకోవడం. దీంట్లో రేవంత్ రెడ్డి గారు చేసింది కూడా ఒక విధంగా కరెక్ట్ అయింది కాదేమో అని అనిపిస్తుంది కూడా ఉంది. ఎందుకంటే ఒక ప్రధాన రాజకీయ పార్టీగా ఉంటూ ఒక రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీ అట్ ద సేమ్ టైం అధికార పార్టీ అట్ ద సేమ్ టైం ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో ఒక చిన్న ఇష్యూ జరిగింది. చిన్న ఇష్యూనే ఇది పోలీస్ వ్యవస్థ ఉంది, మిగిలిన వ్యవస్థలు ఎన్నో పనిచేస్తున్నాయి. దీన్ని అంత గంట సేపు మాట్లాడాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉందా అని కూడా అనిపిస్తోంది. ఎందుకంటే వ్యవస్థను డిస్టర్బ్ చేశారు. అల్లు అర్జున్ గారు థియేటర్ రావడం, సినిమా సంధ్యా థియేటర్లో ఒక సంఘటన జరిగింది, ఒక అమాయకురాల ప్రాణం బలైపోయింది. ఒక వ్యక్తి ఈరోజు అక్కడ ఒక చిన్న బాబుకు 9 సంవత్సరాల బాబు ఈరోజు అసలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ విషయాన్ని పూర్తిగా తప్పుదో పట్టించేశారు. ఈరోజు సంఘటన అంతా కూడా అల్లు అర్జున్ వర్సెస్ పోలీసులు, అల్లు అర్జున్ వర్సెస్ పొలిటీషియన్స్, అల్లు అర్జున్ వర్సెస్ సినిమా రంగం ఇది మాట్లాడుకుంటున్నారు తప్ప సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన ఆ బాబు విషయం ఏంటి, ఆ తల్లి పరిస్థితి ఏంటి, దీని గురించి మాట్లాడుకుంటారంటే ఇవన్నీ వదిలేశారు. పూర్తిగా ఇష్యూ మొత్తం కూడా టర్న్ అయిపోయింది. ఇది ఈ కారణం రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడమే కారణం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా ఉండి ఒక వ్యవస్థని ఈరోజు ప్రభుత్వ వ్యవస్థ నడిపించాల్సిన వ్యవస్థ ఈరోజు వ్యవస్థ తప్పుదో పట్టడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా ఇది మొదట్లో కేటీఆర్ గారు మాట్లాడారు కాబట్టి అంటే ఇది బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత దీన్ని ప్రెస్టేజ్గా తీసుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారంటే ఈ స్థితి వస్తుంది తెలియదు ముఖ్యమంత్రి గారు తెలీదా? ఒక రాష్ట్రానికి అధినేతగా ఉంటూ ఒక రాష్ట్ర వ్యవస్థల్ని కంట్రోల్ చేసిన వ్యక్తి ఈరోజు ఇన్ని వ్యవస్థలు కన్ఫ్యూజ్గా అయిపోవడానికి కారణం ముఖ్యమంత్రి గారు కాదంటారా? నేను డెఫినెట్గా మాట్లాడతాను, ముఖ్యమంత్రి గారినే నేను మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత చిన్న గడిచిన 5 రోజులుగా మరి ఇంకొక సివి ఆనంద్ గారు అంటే ఒక రాష్ట్రంలో కమిషనర్లు, ఏసీపీలు, డీసీపీలు, డిఐజీలు ఇంత వ్యవస్థ పోలీసు వ్యవస్థ అంతా కూడా పూర్తిగా అల్లు అర్జున్ గారి వ్యవస్థను మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇంకే రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేవా? అంటే ఏ టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి ముఖ్యమంత్రి తన ఎజెండా దీని వైపు తీసుకొచ్చారు. అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది నాగరాజు గారు. అంటే ఈ రోజు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. హైడ్రా ఉంది, తాగునీటి సమస్యలు, రకరకాల 100,000 సమస్యలతోటి రాష్ట్రం కట్టుమిట్టాడుతుంది. అటువంటి సమస్యల్ని పక్కన పెట్టేసి గంట సేపు అక్బరుద్దీన్ ఓవైసీ అనేటువంటి వ్యక్తితోటి ఆయనతో చెప్పించి క్వశ్చన్ అవర్లో ప్రశ్నోత్తరాల సమయంలో క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్ ద్వారా ఆన్సర్ చెప్తున్నట్టుగా గంట సేపు సభా సమయాన్ని వృధా చేసినట్టుగా నిజంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా సభాపతి లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు
ఆయన మీద ఒక ఎజెండా తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఈరోజు ఇంత కన్ఫ్యూజ్, మీడియా మొత్తం మరొక మాట లేదు. నేషనల్ మీడియాని అలా ఇప్పుడు ఎవరు జోనర్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేషనల్ మీడియా డిస్టర్బెన్స్ వెళ్ళింది, స్టేట్ మీడియా డిస్టర్బెన్స్కి వెళ్ళిపోయింది. పొలిటీషియన్స్ ఎవరండి ఆవిడ? ఎందుకంటే సీతక్క గారు మాట్లాడాల్సిన అవసరం ఏంది? ఒక సినిమా ఎలా తీయాలి ఆవిడ చెప్పడానికి అవసరం ఉంది? ఒక సినిమా ఇట్స్ అ వ్యాపారం. ఆవిడ సినిమాలు ఈ రకంగా ఉంది, ఇలా తీయకూడదు, ఇలాంటి సినిమాలకి నేషనల్ అవార్డు ఇవ్వడం కరెక్టా కదా? ఆవిడ ఒక మంత్రి గారు, ఆవిడ సంబంధించిన ఏమున్నాయో ఆ సమస్యలు చూసుకోవాల్సిన మాట్లాడాల్సిన అవసరం ఉంది. అల్లు అర్జున్ ఒక సినిమా యాక్టర్, ఆయన ఒక సినిమా తీశాడు, ఇట్స్ అ వ్యాపారం. మీరే పర్మిషన్ ఇచ్చారు, మీరే బెనిఫిట్ షోలు ఇచ్చారు, మీరు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆయన సినిమాలు తీసుకున్నాడు, ఆయన బెనిఫిట్ షోలు వేసుకున్నాడు. ఇదంతా రాజకీయ, ఇదంతా ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అట్టర్ ఫెయిల్యూర్ అయింది. జస్ట్ ఇప్పుడే మనకు కొన్ని న్యూస్ చూస్తున్నాం నాగరాజ్ గారు. దీని మీద చిరంజీవి గారు ఆల్రెడీ సెంట్రల్లో లీడర్స్తో మాట్లాడడం జరుగుతుంది. దీని మీద రేవంత్ రెడ్డి గారు తీసుకున్న విధానం కరెక్ట్ కాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు పై సెంట్రల్ గవర్నమెంట్ తోటి మాట్లాడడం, అంటే సెంట్రల్లో ఉన్నటువంటి ఆ పొలిటీషియన్స్. ఇంతకుముందు చిరంజీవి గారు టూరిజం మినిస్టర్గా పనిచేసి సెంట్రల్ గవర్నమెంట్లో యాజ్ ఎ కాంగ్రెస్ లీడర్గా ఆయనకు ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా ఆయన కొంత పైరువీలు చేసే పనిలో కూడా ఉన్నారు. తన మేనల్లుండి తన కంట్రోల్ చేసుకునే పనిలో ఉన్నారు. ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ నేను ఒకటి అంటాను సూటిగా నాగరాజ్ గారు, రాష్ట్రంలో ఈరోజు వ్యవస్థలు మొత్తం కూడా పక్కకి వెళ్ళిపోయి మరే సమస్య లేనట్టుగా పూర్తిగా ఈ ఇష్యూ మీద మాట్లాడుకోవడం, ఇది ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటున్న వ్యక్తి ఆయన స్వతహాగా చేసినటువంటి ఇష్యూ ఇది. ఆయన ఇమీడియట్గా ఆయన దీనికి సొల్యూషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా దీనికి రేజ్ చేశారు, దీనికి కోర్టులో ఉన్నాయి, ఇది కోర్టు పరిధిలో విషయం. ఇది కోర్టు పరిధిలో కోర్టు ఎలా ఉందో, లీగల్గా చట్టాలు అధికారులు ఎలా ఉన్నాయో అవి చూసుకుంటారు. లాండ్ ఆర్డర్ ఉంది, లాండ్ ఆర్డర్ చూసుకుంటారు. దీనికి ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి, శ్రీతేజ అబ్బాయి పరిస్థితి ఎలా ఉందని ఆ విషయం పట్టించుకోవడం మానేసి పూర్తిగా లాండ్ ఆర్డర్ విషయం అంతా కూడా పక్కన పడేసి ఏసీపీలు డీసీపీలు మాట్లాడుకునే విధానం కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఇప్పుడు మనకి ఇంకో విషయం తెలుస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్తో ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా చిరంజీవి గారు తీసుకొస్తున్నారు. దీని మీద వీళ్ళు ఇమీడియట్గా యాక్షన్స్ ఉన్నాయి. రేపు కమింగ్ సినిమాలు ఉన్నాయి, పెద్ద బాలకృష్ణ గారి సినిమా, వెంకటేష్ గారి సినిమా, ముఖ్యంగా రామ్ చరణ్ గారి సినిమా, ఈ పెద్ద సినిమాలు సంక్రాంతికి వస్తున్నాయి. ఇటువంటి సినిమాలు ఇట్స్ పూర్తి వ్యాపారం. ఈ వ్యాపారంలో ఎవరి జోనర్లో వాళ్ళు చూసుకుంటున్నారు. ఇదేదో ప్రజా సమస్య అయినట్టుగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడి మొత్తం వ్యవస్థను పూర్తిగా కెలికేసి వదిలేశారు. పూర్తిగా అంటే రచ్చరచ్చ చేసేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇది చేయడం ఎంతవరకు సబబు? ప్రశ్నించే వాళ్ళు లేరు రాష్ట్రంలో. మీడియాని కన్ఫ్యూజ్ చేసేసి, మీడియాని పూర్తిగా పొలిటీషియన్స్ని, రాజకీయ నాయకులు ఈ సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక సినిమా వచ్చింది, సినిమాలు పోతూ ఉంటాయి. ప్రతి 10 ఏళ్ళకు నెల వరకు ఒక సినిమా వస్తుంది, సినిమా పోతుంటుంది. అల్లు అర్జున్ గారు తీసుకున్న సినిమా ఇది. ఆ సినిమా హిట్ అయితే జనాలు ఆదరిస్తే సినిమా హిట్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అయిపోతుంది. దానికోసం ఎంటైర్ పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని యంత్రాంగాలన్నీ కూడా ఇదే పని మీద మాట్లాడడం కరెక్ట్ అయిన విధానం కాదు. దీని మీద చిరంజీవి గారు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన రేవంత్ రెడ్డి గారు చేసిన పనికి చిరంజీవి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒక సినిమా పెద్దగా. ఎందుకంటే ఆయన సినిమాకి దిక్కుగా ఉన్నారు, రాష్ట్రంలో కూడా ఆయనకంటే ఒక ఇమేజ్ అంటుంది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా ఫుల్ స్టాప్ చేస్తే తప్ప నాగరాజ్ గారు, లేకపోతే వ్యవస్థలు అసలు ఇడ్డు వెళ్తుంది, మన వ్యవస్థ ఎడిపోతుంది, పరిస్థితి ఎడిపోతున్నాయి, మనకు అర్థం కాని ఒక కన్ఫ్యూజ్ దిశలో ఉన్నాం నాగరాజ్ గారు. ఇదే విషయం ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి విషయంలో, ఇదే ఆయన జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన జైల్లో పెట్టినప్పుడు, ఈరోజు అల్లు అర్జున్ గారు ఈరోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ రద్దయితే ఇమీడియట్గా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతారు. సుప్రీంకోర్టులో ఆయనకు ఉన్నటువంటి పరపతి, ఆయన బలంతో సుప్రీంకోర్టు నుంచి కూడా బెయిల్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే కింద కోర్టు కొడితే పైకోర్టుకి అప్పీల్ చేసుకుంటాం, పైకోర్టు నుంచి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ చిన్న ఇష్యూ లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారు? ఎవరి ఈగోస్ విషయం మీద దీన్ని ఇంత రచ్చ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది పూర్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాగరాజ్ గారు.